ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. I am proud of you, my son. డాడీ నాకు కప్ వచ్చింది. దేంట్లో వచ్చిందిరా అది? చెడుగుళ్ళో. చెడుగుళ్ళో? ఇంకా నయం, చెడు తిరుగుళ్ళో అనలేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. చూపించు. అత్తెసరు మార్కులు. చదువులో వేస్ట్, చెడుగుళ్ళో బెస్ట్. నేను దేవుణ్ణి మంచి కొడుకునిమ్మని కోరుకున్నా. నువ్వు ఎక్స్ట్రాగా పుట్టావు. ఎండని ఏడో చేపమ్మ, ఎందుకు కోపం చెప్పమ్మ, దిగమింగుకో. తినవేంట్రా? ఆకలిగా లేదు. నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. వాడికి లేనిది ఆకలి కాదే, నేనంటే భయం, నా మాట మీద గౌరవం. అదేంటండి, భోంచేసి వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రా కొడుకు పుట్టినందుకు నా ఆకలి చచ్చిపోయింది రాజేశ్. అల్లరి చేసే పిడుగమ్మ, అందని పండే ప్రేమమ్మ, సాధించుకో. ఆకలి లేదన్నావు కదరా? ఇప్పుడేస్తుంది, తిన్నాను. గిరి గిరి, అక్కడ మీ అన్నని పట్టుకొని కొడుతున్నారా? కన్నుగాయ పడితే చూపు నిలవగలదా, రెప్పచాటు నీలాకాశం ఎర్రవారదా. అన్నగాయ పడితే తమ్ముడుండగలడా, చెప్పలేని ఆవేశం హద్దు దాటదా. నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? వాడిని బ్యాట్ తో ఎందుకు కొట్టావరా? నా చేతికి అదే అందింది. నిన్నిలా కాదు. ఆగు బావా, ఆగు ఆగు. పిల్లలు పెట్టుకున్నట్టు కొడతా ఏంటి? వాడికి ఏమైనా చదువు సంజమానేసి రౌడీలో తయారాడు. ఏం చేయమంటావు? ఎక్కడో బోర్డులో ఉండి సంవత్సరానికో 2 సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లల చదువు సంజల గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళని అడగాల్సి వస్తుంది, ఏం చేయాలి అని. బావా, మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు. మరి వాళ్ళు ఆయనలాగా గొప్పోళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఎవడు జాతకం ఆడిది. మహాత్మా గాంధీ అంతటోడు కానక్కర్లేదయ్యా వీడు. గాడ్సే కాకుండా ఉంటే చాలు. ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు. ఏం పర్లేదులే బావా, ఈయన మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను. చలమా, ఇది గుడ్డకొచ్చి సర్దేశాయి, తీసుకెళ్లిపోతాను. అబ్బో, వీడి చరిత్ర చాలా ఉందే. ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం? ఓకేనండి, థ్యాంక్స్ సార్. అమ్మా, బావన్ క్లాస్ తీసుకెళ్ళు. అలా చూడడానికి సిగ్గులేదు నీకెందుకు? అదంతా ఐడల్తుందా? వాడు నా బావ, గుడ్లు పీకేస్తా. వెళ్ళు. పరీక్షలు మీకు కాదు, నాకు. సుబ్బలక్ష్మి,
నిన్నెన్నిసార్లు లేపాలి? ఏంటి మాస్టారు? పరీక్ష హాల్లో నిద్రపోకూడదు. రాయ్. నీకేమైందిరా? ఏమైంది సుబ్బు? చిన్న బావా, నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా. మార్కులు రాకపోతే మా నాన్న కొడతాడు. ఇప్పుడు ఎలా? చేతి రాయ్. మరి మాస్టారు నువ్వు రాయి. క్వశ్చన్ పేపర్ మీద ఉన్న క్వశ్చన్స్ తిరిగి రాయడం కాదు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఏంటది? ఏంటది? ఇది గైడ్ ఆన్సర్ పేపరు. కాపీ కొడుతున్నావా? లేదు, చూసి రాస్తా. వెళ్ళమ్మా, ఎడుగునమ్మా మీ అబ్బాయి. ఎట్లా తీసుకెళ్ళాను అట్లా తీసుకొచ్చి అప్పు చెప్తున్నా. ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఏం చెప్పమంట? ఎవరైనా పిల్లల స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్కి ఎదుగుతారు. మన వాడట్ట కాదు, టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు. ఈడి పిల్లాడు కాదమ్మా, అల్లరి పిడుగు. అదేంటది, బాక్సింగ్లు, గుద్దులాట్లు, అట్లాంటి ఆటలు నేర్పించడం బెటర్. ఎవరన్నయ్యా? మన సుబ్రహ్మణ్యం. ఏమిటలా అన్నా? ఏం జరిగిందన్నయ్యా? బోర్డర్లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరణం లెక్క 40 దాటిందట. అలాగా? పద అయితే పదరా. పద. జరగండి జరగండి జరగండి. ఎంతైందిరా? 47. 48. గిరణం మజాక. 49. లక్కీ, నీ లక్కీ హ్యాండ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా? ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి. 50 ఇడ్లీలంటే అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా. ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా, సభ లేదు కదా, రచ్చబండ ముఖంగా వెండి కప్ప అందజేస్తాడు. తీసుకున్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే, మా అమ్మాయి వెండి పళ్ళెలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతురుని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నింటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి శుభలక్ష్మికి? తను నేను తిన్న కంచంలోనే తింటుంది కదరా. కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి. పద. మళ్ళీ అన్నమా? సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష. మర్చిపోయాను రా. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేశావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువ. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాడు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడిని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా?
అసలు నేను రాయనిస్తేగా. ఏంటి నేను రాయనట్లేదా? రాయించేదేంటి? నువ్వు రాసేయ్. అయ్యో అమ్మా సుబ్బలక్ష్మి అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయవే. బావా దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పని ఉండదు. రామరామా ఇలా తల్లి ఇదిగో రాసు. ఇదిగో మాకంత స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. బావా నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని. మా నాన్న చదువు మానిపించి పెళ్లి చేసేసేవాడు. చేస్తాడు. మీ నాన్న బయటపట్టు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది. అదే సౌంటలు పట్టేస్తాయి. ఏరా లక్కీ. బావా మా నాన్న. సుబ్బులు నువ్వు వెళ్ళి అక్కడ దాకో, మా మామతో నేను మాట్లాడతానుగా. హలో మామా, ఏంటి ఈ టైంలో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకోసమే మామా. నా కోసమా? ఏమి లేదు, మన సుబ్బులు ఊక సుబ్బులు అని సబ్బురాయి ఒక బాగుండదు. నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు. మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా? సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి? అవును, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రామాలయానికి. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. నా కోసమే ఉంటది. కాదు, మన కోసం. అబ్బా గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్, వీడి కోసం అంట. నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావా. ఆశ అప్పడం ఇవాళ నా టైం కలవని ఇవ్వను. నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. బాయ్. సైడ్ ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్. డబ్బు మీద కాలేశాడు, జారడం ఖాయం. రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి? అసలు ఈ ఊళ్ళో రామాలయమే లేదు కదా. ఏంటి మావా రామాలయానికి వెళ్ళొచ్చావా? కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పూజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇటు సైకిల్ తో కనపడుతూ చాలు నటక్కనెక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచకట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మావా ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే డోక్ వస్తుంది. అయితే విప్పేస్తా. కుదురు. చిన్నప్పటి నుంచి అలవాటుగా నాన్న. ఆడుతూ తిరిగి కూడా పాడైపోయింది. చూడబాకవే. ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా బట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ కూడా నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్. అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా? కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు కక్కు, వెంటనే కక్కు.
దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా, మాట్లాడు. డబ్బులు కొట్టేశాడు సార్, మా కొంపలు ముంచేశాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో సెషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్ లో చనిపోయాడు. హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి లాకర్ కి ఇవ్వు. సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకే రా, ఎన్కౌంటర్ కింగ్. Shooting all the bad guys, I'm the ACP to the top. Why? I got so much soul, I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the end, I'm the king. పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పాప పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫాఫారా. నీ చెప్ప నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా. ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లో సెంటర్ పాయింట్లు ఫాఫారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం?
డాడీ ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్ వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? Of course, my child. Definitely. Definitely you're going to win it. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. Okay. నువ్వు లోపలికి వెళ్ళు. పదవే లోపల పద పద. బావా, మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే మాట్లాడు. నువ్వు మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవయ్యా బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషి నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలికి కబురెట్టు. ఏయ్, సారీ. రాంగ్ షూ. రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి.
రాంగ్ షూ. షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాపు. ఓ Never gonna say the bits of them. Scrappy, scary, the band. Born to the shine to rule the mind, baby. You are the time. Never let you stay the dream of game. Scoopy, naughty gum man. Wrong shoe. Follow me. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకార్టింగ్ నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పనిపాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. సార్ మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. ఉంటాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా 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 రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దుగానే ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూడు. దేనికి? ఒకరిని పడేయటానికి. ఎవరిని పడేయాలి? వీణ్ణి. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు. ఈయన ఆడవాళ్ళకి పడే రకం కాదు. May I come in? Come in. ఓకే సార్. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడ? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్లా ఉంది? అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here. Get out! How dare you do this? You filthy. ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మధ్యలో ఏంటి? పెద్ద మగాడు అనుకుంటున్నా? నా గురించి తెలియదు ఏంటి? ఏంటో చూపు. కొడతావా? సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్ అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు. ఏ?
నేనే పడతాను కనుక. కలిసింది వేళ ముద్దు వాలంగానే ముద్దే పెట్టేరా. బయటల్లోన పక్కైనా పక్క దెండు కలిపైనా నీకు నాకు కుదిరింది వేళ. తెల్లవారంగానే కన్నే కొట్టేనా. వేసారి ఉన్నాను వేధిస్తే కొట్టేరా. ఈసారి కాయో పండు తెలిసేరా. అందాలుగా చేస్తే నీ ఆట కట్టేలే. ఈసారి కాదోను చెప్పేవే. అలా గజ్జ కంకాళమ్మేనా. నీతో వేగుల చుక్క వెలగా మొగ్గేనా. మల్లెల్లోనా ఇల్లేరా ఇల్లెక్కేసి లేరా. ఈడు జోడు కలిసింది వేళ ముద్దు వాలంగానే ముద్దే పెట్టేరా. అమ్మాయి గారింటి అందాలు అంటి నాగిరేగిందిలే. చాకంటి అబ్బాయి ఆకంటి చూపే నా ఆశరే బిందిలే. అందము సోకిన లీలలేవో ఆగదులే ఇకపై. పొద్దులు చూడని పోకడేదో రేగెనులే వలపై. కొత్తందాల మత్తుల్లో కోరాలే ఏవేవో. కొంగులోని బంగారాలిస్తా పులి పొంగుల్లోని సింగారాలిస్తా. మల్లెల్లోన ఇల్లేరా ఇల్లెక్కేసి లేరా. ఈడు జోడు కలిసింది వేళ ముద్దు వాలంగానే ముద్దే పెట్టేరా. ఈనాడు తెలిసింది నా ఏడు కర్తం నీ తోడు నేనేనని. ఈ గుమ్మ అందాల నిలువెత్తు అద్దం నా ముందు నిలిచిందని. కోకలు దాటిన కోరికేదో నీ మెడకే కడతా. కోరిక తీరని జోరు మీద నీ వెనకే పడతా. ఆరాటాల వేటల్లో అల్లాడే వేళల్లో గుప్పిళ్ళింకా మూసేదెట్టాగా ఒక దుప్పట్లోకి చేరేదెట్టాగా. మల్లెల్లోన ఇల్లేరా ఇల్లెక్కేసి లేరా. ఈడు జోడు కలిసింది వేళ ముద్దు వాలంగానే ముద్దే పెట్టేరా. अभी आ रहे हैं, आप बैठिए।
నీ పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడన్నాగా, పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది. పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావని ఎంక్వైరీ చేశాడు. డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాడిని ఆపేశాను. నీ భార్యా పిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వస్తావని నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు 15వ తారీఖున రిలీజ్ అవుతున్నాను రా. ఎక్కడ కొన్ని అక్కడే ఉన్నాయి. ఆయన వచ్చి టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. ఒరేయ్, పొద్దున్నుంచి కడుతున్నావు, ఇంకా కాలేదా? అయిపోయిందమ్మా. త్వరగా కానీ. అలాగేనండి. ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తూ కూర్చున్నావు? అక్కడ ఇంకా 3 పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళు. వెళ్తానా అమ్మగారు? ఏ పనులు తెవరట్లేదు. ఏమే సుబ్బు, నీకు తెవలిందా? అదేంటి నామం చూస్తూ నిలబడ్డావు? త్వరగా కానీ. ఏంటి రాజేశ్వరి, ఏమిటి హడావిడి? ఏదైనా పండగ? ఒక రకంగా పండగేరా. అర్థం కాలేదు గాని ఇంకో రకంగా చెప్పు. మీ నాన్నగారు వస్తున్నారా? ఏంటి, నాన్న వస్తున్నాడా? అవునరా, మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా? ఆయన తలుచుకుంటే ఎక్కిళ్ళు కాదు, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తా. ఒరే గిరి, ఆగరా. హలో అన్నగారు, మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట. ఏమిట్రా నువ్వు? అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్న వాడివి బయటికి వెళ్ళిపోతున్నావు? ఆయన రాగానే నన్ను చూశారనుకో తేడా వస్తుంది, నీకా ఆయనకా ఇద్దరికి. అందుకే బయటికి పోతున్నా, వస్తా. గిరి, ఏమిటమ్మా వీడు? 14 ఏళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా? ఏంటి నాన్నగారు అది? నేను వచ్చేసరికి నిన్నెలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా, అందుకే. సుబ్బు, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే. నువ్వు 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 అంటూ నచ్చుకునేంటి బావా? నా కూతురు సుబ్బలక్ష్మి. పక్కన గిరుండాలే. ఏడివాడు? మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికెళ్ళాడండి. అలాగా, వాణ్ణి చూడాలి. పద గుడికి వెళ్దాం. పందెం ఏంటో తెలుసుగా, ఒకే గోలీతో ఒకే ఛాన్స్ లో కుండని పగలగొడితే కుండకి 100. ఓకేనా? ఓకే గాని అన్నా, ఈసారేంటి కప్పులు వదిలేసి డబ్బుల మీద పడ్డావు? సుబ్బులకి కొత్త డ్రెస్ కొనిద్దాం అనుకుంటున్నా. ఒరే లక్కీ, ఒక్కసారి నీ లక్కీ హ్యాండ్ తో దీన్ని టచ్ చేయరా. అదేంటి నోట్లో వేసుకున్నాడు? అదే గిరన్న స్పెషాలిటీ. ఏంట్రా ఇది? నెల కోళమా? మిగతా 500 నా దగ్గర లేవు. మర్యాదగా 3 అంకెలు లెక్కెట్టలోగా ఇవ్వకపోతే నాకు 3 అవుట్ అవుద్ది, ఆ తర్వాత నీకు 3. 1 2 3. ఎక్కడికి పారిపోతున్నావు? దొరికావు. తీరా డబ్బు తీ బయటికి. 500 బయటికి తీరా, నరికేస్తా.
పెద్దాన్ని ఎలా చూడాలనుకున్నాను అలా చూశాను. వీణ్ణి ఎలా చూడకూడదనుకున్నాను అలాగే చూశాను. ఏం చేసావురా? నేనేం చేయలా, ఈయనే మొత్తం చెడగొట్టాడు. ఈ రోజు ఈయన వల్ల 500 లాసు. చూసావా, 500కి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు. విలువల గురించి మీరు మాట్లాడద్దు. 14 ఏళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఉత్తరాలు లేవు, ఫోన్ పలకరింపులు లేవు. ఎట్లా ఉంటారా? మీ నాన్న ఏమన్నా జైల్లో ఉన్నా ఖైదీ అనుకుంటున్నావా? సెల్ ఫోన్ లేవి సప్లై చేయడానికి? పాకిస్తాన్ యుద్ధ ఖైదీ. వీడింతే మారడు. మీరు మారారా? ఎక్స్ట్రాలే వద్దనేది. ఎగస్ట్రాగా పుట్టినోడని కదా, ఎగస్ట్రాలే ఉంటాయి. ఏంట్రా గిరి, మాటకు మాట అని నాన్నగారికి కోపం తెప్పిస్తావు? నేను ముందే చెప్పాగా రాగానే నాతో పెట్టుకుంటాడని. నా దృష్టిలో కుటుంబం అంటే మీరు ముగ్గురే. మీరు హ్యాపీగా ఉండండి. తప్పుగా పెద్ద చూపొచ్చాడు. దమ్ముంటే నాతో గెలు. పందానికి రెడీయా? రెడీయే. పందెం ఏంటో? ఈ సోడాని ఓపెనర్ తో పని లేకుండా చేత్తో ఓపెన్ చేసి ఎత్తిన సోడా దించకుండా గడగడా తాగేయాలి. తాగితే 200 ఇస్తా. అంతొద్దు, ఇంకో మాట చెప్పు. 500 ఇస్తా. అయితే ఓకే. అవునరా, లక్కీ గాడు ఎక్కడా? ఇంకా రాలేదన్నా. అన్నగిరిన లక్కీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు చచ్చిపోయారన్నా. అందరూ పురుగుల మందు తాగేశారన్నా. లక్కీ, లక్కీ అందరిలాగే పాపారావు కొట్లో ఎరువులు తెచ్చి పొలంలో చల్లాడు. పంట పాడైపోయింది. ఇదేంటయ్యా అని పాపారావు నిలదీసి అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకో అని కొట్టాడంట. పంట పండకపోతే బ్యాంక్ అప్పు ఎలా తీర్చాలనుకున్నారేమో ప్రాణాలు తీసుకున్నారు. మన ఊళ్ళో రైతులందరి బతుకులు ఇట్నే తగలబడ్డాయిరా. ఆ పాపారావు గాడు కల్తీ ఎరువులు అమ్మినంత కాలం మనం ఇలాంటి చావుల్ని చూడాల్సిందేరా. వాళ్ళు పోవటమే కాకుండా అనవసరంగా పసిపిల్లని కూడా తీసుకుపోయారు. నీ పాపం ఫండెను నేడు, నీ భరతం ఫడతా చూడు. నీ ఫాలిటి ఎముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. బాగా పగిలిపోయింది. ఏంటిది? ఇదేమన్నా హాస్పిటల్ అనుకున్నావా? వీడికి ప్రాణం లేదు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్ళి శ్మశానంలో తగలై. రైతులు పంటలు పండిస్తున్నారు, కానీ పంటను ఎప్పుడు కల్తీ చెయ్యరు. కల్తీ లేని పంటను తిని ఒళ్ళు పెంచుకున్న మీకు మాత్రం కల్తీ అలవాట్లు వస్తున్నాయి. బియ్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, పెట్రోల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఓట్లలో కల్తీ, నోట్లలో కల్తీ, ఆఖరికి పంటను కాపాడే ఎరువును కూడా కల్తీ చేసి పేద రైతుల ప్రాణాలు తీస్తున్నారా? చచ్చిన వాడికి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఆ రూల్ పెట్టా కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారా? మా దగ్గర నుంచి లెక్చర్ ఇస్తావు. చచ్చిన వాడికి డబ్బు ఇవ్వదని గవర్నమెంట్ సిఫార్సు చేయాల్సింది మీలాంటి వాళ్ళను కాల్చి చంపమనరా? కరువు కాటకాలు రైతుల కడుపు మీద మాత్రమే కొడితే మీ కల్తీ ఎరువులు వాళ్ళ బతుకు మీద దెబ్బ కొడుతున్నాయిరా కుక్కల కొడకల్లా. రేయ్, ఆ లారీలో ఉన్న బస్తాలన్నీ దించండి రా.
రేయ్, తల్లిదండ్రుల్ని దహనం చేయాల్సిన వీడి చేత వాళ్ళ చావులకి కారణమైన మీ పాపాల్ని తగలబెట్టిస్తాను. పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, వీడే సార్ ఇదంతా చేసింది. ఎవడో చచ్చాడని చెప్పి జనాలందరినీ వేసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి నా బస్తాలని తగలబెట్టేశారు సార్. ఏంటి నువ్వేనండి ఇవన్నీ కాల్ చేసినది? నేను కాదు, నేను 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 కాదు నేను కాదు నేను అంతా నానంటున్నారు. వీటికి అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీకి ఏదైనా కనెక్షన్ ఉన్నదా? ఈందే ఆయన జిల్లానండి. అయినా మనకెందుకు సార్, నేనంటే నేనని ఇంతమంది అంటున్నారు. మన స్టేషన్ లో 2 సెల్సే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందని రాసుకుని కేసు మూసేద్దాం. నేను వైడి అడిగినా అడుగుతారా అని చెప్పామండి. అంటే నాకు ఒరిజినల్ గా వైడియాలు రావనే? ఆగు రాజేశ్వరి. నా ప్రశ్నలకి సమాధానం చెబితేనే ఈ రోజు వాడు అన్నం తినాలి. ఎలా కనపడుతున్నాను మీకు? 10 ఏళ్ల పసిబిడ్డలాగానా? గిరి నువ్వు ఆగమ్మా. ఆయన బెత్తం పట్టుకుంటే చేయి చాపడానికి, గడియారం పెట్టి నిమిషాలు లెక్క పెడితే ముద్దలు మింగడానికి నేను ఇంకా పసిబిడ్డను కాదు. అదే అదే అలా అడ్డంగా మాట్లాడితేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. మీరు లేకుండా 14 ఏళ్లు బతికాం, అది మర్చిపోకండి. ఏంట్రా నీ ఆవేశం? జనాన్ని పోగేసుకెళ్ళి అరుంధతి ఫెర్టిలైజర్స్ ని ఎందుకు తగలబెట్టావురా? పాపారావుని తగలబెట్టడం బాగోదు గనుక. చూసావా, చిన్నప్పుడు కత్తి దొరుకుంటే చంపేసేవాణ్ణన్నాడు. ఇప్పుడు తగలబెట్టడం బాగోదు గనక వదిలేశానంటున్నాడు. వీడిలో మనిషి కాదు, హంతకుడున్నాడు. తప్పు చేసిన వాడిని చంపిన రాముణ్ణి, కృష్ణుణ్ణి దేవుళ్ళుగా ఈ దేశంలో కొలుస్తున్నప్పుడు, తప్పు చేసిన వాడిని వర్గశత్రువుగా నరికేస్తున్న తీవ్రవాదులతో ప్రభుత్వం సంధి సంభాషణలు చేస్తున్నప్పుడు, ఒక రైతు కుటుంబం చావుకి కారణమైన పాపారావు మీద నేను తిరగబడితే తప్ప? నువ్వెవడివిరా తిరగబడ్డానికి? పోలీసువా? ఆ పోలీసులే మాకు రక్షణ కల్పించండి బాబోయ్ అని రోడ్డు మీద ఊరేగింపులు చేస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు నీ టైం బాగుండి నేరం మేమే చేశామని జనం ఒప్పుకున్నారు గనక నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే ఈ పాటికి ఇక్కడ కాదు, కట్టకటాల వెనకుండేవాడి. బాగా గుర్తు చేశారు. అసలు ఈ ఇంటికంటే నాకు జైలే బెటరు. ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, గడ్డి తింటున్న పశువును కూడా మనిషి అదిరించాడు, అటువంటిది అన్నం తింటున్న నన్ను? గిరి గిరి నన్ను ప్రేమించడం మానేయండి, ఊరుకుంటా. ద్వేషిస్తే సహించదు. వాడిలా అయిపోయాడేంటే? వాడన్న మాటలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది. రే కోటిగా, ఆ తగలబెట్టిన వాడి పేరేమిటి? ఆడి పేరు గిరి నాన్న. మన బ్యాంక్ చైర్మన్ ఎన్కౌంటర్ లో చంపాడే ఏసీపీ రంజిత్ కుమార్, వాడి తమ్ముడీడు. ఏమండి, మన రంజిత్ అండి. మనం డబ్బు డిపాజిట్ చేసుకున్న బ్యాంకు బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. మన బతుకులు వీధులు పడితే మన గోడు వినిపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ చైర్మన్ అక్రమంగా దాచుకున్న లంచం డబ్బును మనందరికీ సమానంగా పంచిచ్చిన ఆఫీసరు శ్రీ రంజిత్ కుమార్ గారు. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రంజిత్ కుమార్ గారు లాగా అందరూ తమ బాధ్యతల్ని గుర్తించి సక్రమంగా నిర్వహిస్తే
మన దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుంది. జీతాలు తీసుకోవటమే మన డ్యూటీ అనుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్న ఈ రోజుల్లో తన డ్యూటీని సక్రమంగా నిర్వహించిన నిజమైన ఆఫీసరు మన రంజిత్ కుమార్ గారు. ఆయన చేసిన ఈ సహాయం అంధకారంలో ఉన్న ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది. మామూలుగా ప్రజల కోసం రిస్క్ చేసిన ఆఫీసర్స్ ని ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తుంది. కానీ ఇప్పుడు వేరేలా సత్కరించడం జరిగింది. ప్రమోషన్ తో కాదు, ట్రాన్స్ఫర్ తో. బట్ ఈ నగర ప్రజలు మాత్రం ఏసీపీ గారిని ఈ మెడల్ తో సత్కరిస్తున్నారు. ఇది గవర్నర్ గారి మెడల్ కన్నా, ప్రెసిడెంట్ మెడల్ కన్నా గొప్పదని నా ఉద్దేశం. ఏమండి, మీది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఉండాలి కదా, అదెక్కడుంది? అది లేదు రాజేశ్వరి. ఏమైందండి? పోయింది, పోగొట్టుకున్నాను. అదేమిటండి అంత విలువైన మెడలు? పోయిందని చెప్తున్నాను కదా, విసిగించకు. ఇదిగో. ఏంటి బావా, నీ వెండి కప్పులన్నీ కరిగిస్తున్నా? నా కాళ్ళకి వెండి పట్టీలు చేస్తున్నావా? కాదు. మరి దేనికోసం? ఏమండి, మీ ప్రెసిడెంట్ మెడల్ పోలేదండి. అదిగో అక్కడే ఉంది, చూడండి. అది నాది కాదు రాజేశ్వరి. నువ్వే చేయించానని చెప్పు. వెళ్ళు. నా కప్పులన్నీ కరిగించి నేనే చేయించానన్నా. Mr. Chakravarti, surrender all your medals, including the President's Gallantry Award. Including the President's Gallantry Award. No! గిరి, మీ నాన్నగారి మెడలో ఈ మెడల్ వేసే రోజు రావాలంటే ముందు నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏంటి బావా, నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బట్టల షాప్ పెట్టుంటే బాగుండేది. ఏ బట్టల షాప్ అయితే రోజుకో సీర కట్టుకుందామనా? ఇదిగో, ఏ పని చేయకపోతే తప్పు గాని ఏదో ఓ పని చేయడం గొప్పేనే. సోతా ఉండు, త్వరలో తిని 5 నక్షత్రాల హోటల్ చేస్తాను. బావా, నీ ఫస్ట్ టైం రిబ్బన్ కొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కావాలంటే ఈ రిబ్బన్ లో ముక్క కోసుకుని నీ జడలో పెట్టుకోగాని హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు. రంజితాన్ని వచ్చేసాడు. స్వాతి, ఎవరి మెరుపు తీగ? ఆ రోజు అన్నయ్య మెడలో మెడలు వేసిన అమ్మాయి ఈ తీగే. రానయ్య. ఏం శుభులు, బాగున్నావా? బాగున్నాను. స్వాతి. హాయ్. కత్తిలా ఉంది నీ నవ్వా? షో, టైం అవుతుంది, ముందు రిబ్బన్ కట్టింగ్. పద. ఏంట్రా ఇది? నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ చెప్పింది.
అమ్మ ఎక్కడ? రాలేదు. రాలేదా? ఏ నాన్న రాలేదుగా? భర్త మాట జబదాటే నిల్లాలి కదా. అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది. గుడ్, సింప్లీ సూపర్. అల్లుడు అల్లుడు అల్లుడు, నీ చేతుల మీదుగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేసావు, ఇక తిరుగులేదనుకో. మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు. సుబ్బులు రాత్రి నుంచి మా పేటలో వాళ్ళని ఎవరిని నిద్రపోనివ్వలేదు అనుకో. అదేంటి మామా, సుబ్బులు రాత్రి అంతా నా పక్కనే ఉందిగా? అంటే పెద్ద బావ పేరుతో క్యాంటీన్ పెడతామని ఉండుంటుందిలే. రా బాబు, ఇంటికి వెళ్దాం. సుబ్బులు నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసి అట్టు పెట్టింది. మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య. ఎవరు కస్టమరా? అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్, ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్. అమ్మాయి టైం బాగాలేదు, మనం వెళ్ళిపోదాం పద. ఇక్కడ నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు. ఏంటా పని? నీళ్లు తోడాలా, దోశ వేయాలా, బోని చేయాలా, ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబు నాకు మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఏంటది? లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు. వాడి బాబుదైనా నాకు అనవసరం, చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, కమ్ ఆన్, అరెస్ట్ హిమ్. ఎవరి జోలికైనా వెళ్ళండి, పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే వేసాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తామన్న జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడుతుంది? అది అల్లాటపా తుపాకి కాదు, AK-47. అందుకే ఆ కేసుని తీవ్రవాదుల మీదకి దోషింది బావు. ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజు సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీసరగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినవండి. ఏంటి కంపెనీనా? అబ్బాయి ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలా చేసేసినవండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. yes sir. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నే సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఆడి దొరకాలా, ఆడి గురించి చేసేయాలా.
ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపట్లేదా? సెర్చింగ్ చేస్తుందా? ఏసీ వచ్చేస్తాడు. శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే గేలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల. జీకే కోసం వల కావాలన్నావుగా, గాలం ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమట్టారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను, అందరిని సంపి పుడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో 60 పెద్దగా అరవ, మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకరామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? పొన్నీళ్ళే సారు, మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాండు నన్ను అక్కడ సంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను, పోయిట్ వరే. సారు, ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాండు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటే ఏర్పాటు చేయండి. ఎస్.
ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా. ఇదిగో మా శుభ్రంగా తిను. అన్నా వడకు పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడింది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటున్నారా? వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు. ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. అమ్మ నాన్న వచ్చారన్నా? రండి నాన్న. నాన్న నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ఓకేనా? ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా. నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు? మిస్టర్ రంజిత్ కుమార్, కంట్రోల్ యువర్సెల్ఫ్. అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్ గా వేశాను. నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్ వెతకండి. సెట్టింగ్ చేయండి రా, నిలకండి. ఉల్లిపాయలు ఏడుంటుందా పొట్టు? వచ్చి రా. అది అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాడు సరిగ్గా దొరికేసినది. తమ నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడినేదు తండ్రినేదు ఏసీడివే ఇటువై ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీడివే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవురా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్.
నాయి 3 జాకీలు నాయి 3 రాణీలు సార్. షటార్ నా పడక. జాకీలు ఎక్కువ రాణీలు ఎక్కువరా? రాణీలు జాకీలే. అది నాది చో. ఏటివై మాణిక్యం నీకేంటి వచ్చినది మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంపగల అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. మొద నష్టపడాలి. షో 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం. ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సార్ ఆడితే రాణీలే. మరి ఇంకేంటి తీసుకుంటా. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సీట్ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే. బా మళ్ళీ మీదే షో. నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. రండి. ఇది గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసావు? ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా అన్నగా, నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వెప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు. ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరికిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు. ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు, ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరికించారు. లీగల్ గా నేను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాట ఇవ్వు. ఇవ్వరా? కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్ళకూడని చోటికి వెళితే ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటికే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా? సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అంటే అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చవు. అంతసేపు చూసుకోకలేదు. అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరన్నా ముచ్చాడు. సేఫ్ సైడ్. ఇంకేంటి? నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదమ్మా. రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావు మీద ప్రేమ. అబ్బో, లోపలికెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫదవే వయ్యారి గాలి ఫటమా పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి బాంబులా ఆ బ్యాగ్లో బాంబులు ఉంటుందండి. బాంబులు కాదు సార్, ఫోర్నాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తే వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. ఫోర్నాలు ఎక్కడైనా పేల్తే ఏంటండి? అయిపోయాడు.
ఫోర్నాలు బాంబుల్లా ఫేలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే సార్. పయనించే ఓ చిలుక ఫారిఫో పగిలిపోయెను ఫోర్నం. ఏంటి ఇది నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో ఏంటి? జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ అలాంటి చేయకూడదు. నువ్వు దొరికేవే తల్లి. నువ్వు వెనక్కి రావే. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టుకున్నా. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో లెక్క. నీకు ఏది లెక్క ఉందో నాయనా? నువ్వు రావమ్మా. వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతనికి చెప్పబోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డాటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారేంటి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. పావు గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు మీ తమ్ముడు? వాడి తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకుని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా. ఎవరు? ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చా? మీ నాన్నంటే అంత భయమా? చచ్చా, భయం కాదు, గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండవా పెట్టేది? మరేం కావాలి? ఇక్కడ అదేంట్రా పోలీసు వయ్యుండి దొంగాటాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెడలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. మెడల్ వేస్తే వేసావు కానీ సూట్ కేసుతో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా, పద మరి. అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి. అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం. చేస్తావా మరి? లేషన్స్ కంగ్రాచులేషన్స్ బావా. అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దభావం చేసుకొని నస పెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ లో పెట్టావు. ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే. మర్చిపో
ఒక హంతకుడి కుటుంబంలోకి నా కూతుర్ని పంపడం నాకిష్టం లేదు. నేను మాట్లాడేది అతని తమ్ముడు గురించి కాదు, నాన్న గురించి. 14 ఏళ్లు పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన ఆర్మీ ఆఫీసర్ మమ్మీ ఆయన. కాదు, మీ నాన్నను చంపినందుకు 14 ఏళ్లు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీ. మీ నాన్నను చంపింది తనేనని 10 మందిలో ఒప్పుకోవాలి. మనకి క్షమాపణ చెప్పాలి. గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమను కలవడానికి వచ్చేసారు. పిలవమంటారేంటి? వాడు వచ్చాడా, నువ్వు తీసుకొచ్చావా? నాకేం తెలుసు సార్. పోనీ వాళ్ళ నాన్న తెలుసా? అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్. పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణం, కిరణ్ బాబు, మీ నాన్న గుడిని మింగేసే రకమైతే ఈడ శతాబ్దంలో కట్టారు, అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే. ఏమిటిది? దీన్ని సూట్ కేస్ అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రీ? నోకరాజు, సరే సూట్ కేసు లోపల పెట్టి మాత్రా ఎత్తి వీడి నెత్తిని పెట్టు. రేయ్, వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని. రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి, రూల్ తప్పి ఆట ఆపావేంటి? నీకు ఆడడం తెలుసు, నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి. బాల్ని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది. లాకప్లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాఠీ స్టిక్ మా చేతుల్లో ఉంటుంది. సూట్ కేస్ తిప్పి పంపించావు కదా, నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా? అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా. ఏంట్రా మేం చేసిన అవినీతి? టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా? హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు. దీనివల్ల ప్రజలకేంటి నష్టం? ఆ నష్టం కళ్లకు కనిపించదు. తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి. దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా ఆయుధాలమ్మి కోట్లు గడిస్తున్నారు. నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు. నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డ్ లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ ని నేను. ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా. మాట వినకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ ఇంటి పేరు గుడివాడ, నీ ఊరు గుడివాడ. చెప్పరా, గుడివాడకి ఏ పక్క నీ అడ్డా? హనుమాన్ జంక్షన్ వైపా, పామర వైపా? ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా, ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా. కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్.
ఏమి సార్ వాడిది అడ్డడ్డే వాడు మాట్లాడితేనే కొట్టినట్టుండది నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో వాడు కాదు, మనమే వాడిని కొట్టాలి. చావు దెబ్బ. దవళ సులభం కదప్పా. ఇదిగో వాడు కుప్పుస్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం. కుప్పుస్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు. బాంబు బాబు బాంబు 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 కుప్పుస్వామి కుప్పుస్వామి ఎక్కడికన్నా రేయ్ గిరి ఆగు. ఎక్కడ తీసుకెళ్తున్నావన్నా? ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్ప పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కుప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్లు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రం లోపతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి. ఈ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద. అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, పార్టీ చేసుకుందామని. పార్టీయా? మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రాగొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది. ఏం చెప్పాలి? నిజం. కుప్పుస్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. దండం పెడతానా? ఒరే కోటిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయి ఉంటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం గాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. నిజం చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. సరే ఇటు నా సీట్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు. జీకే గారు, సి నోకరాజ్ ఇన్ఫర్మేషన్ నువ్వు చేసుకోండి. పరమేశ్వరుడికి కాదు, మనకి 3 కనున్నాయి. హలో నాన్న బాసు, సీను ఒకరికి మాట్లాడు. మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ని వెళ్ళడానికి వెళ్తాడు. కలెక్టర్నే సాయంత్రం దాకా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు. శంకర్రామన్ ఫోన్ చేసాడు.
ఏపీ క్వారీ దగ్గర ఈటింగ్ చేస్తారంట. ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం అన్నాడు. బేగిలిపోండి, ఓకేనా? సరే రెడీ. సుబ్రహ్మణ్య గారు నాతో రండి. ఎస్ సార్. సీక్రెట్ గా కంప్యూటర్లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు, రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసి చేస్తా. అన్నా నేను కోటిగాడిని. అది తెలుసులేరా, ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. వచ్చేయమంటావా? వద్దు, నువ్వు అక్కడే ఉండు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా, పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ ని లేపేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడా? ఏపీ కాలేజ్ దగ్గర. ఇక్కడే ఉండండి సార్. శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి. హలో కిరణ్ బాబు, చెప్పు. నాకు రాదు. వారిస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ అక్కడికి వస్తున్నాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చెయ్యండి. అందరూ దించండి. అంత కింద పడవేయండి. దించండి రా. వాడు బుల్లెట్ తో చావకూడదు. ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా, అప్పుడుదా మనం సేఫ్. ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2 బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. లేదు డాక్టర్, ఇక్కడే ఉంచుదాం. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. పట్టనే ఉండి, పర్వాలేదు. ఓకే. ఎవరికి గరి ఫోన్ చేస్తున్నావు? నాన్నకి. వద్దు, ఫోన్ కట్ చేయి. అది కాదు బాబాయ్, నాన్నకి ఈ విషయం తెలియకూడదు. రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. రా. నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం వాళ్ళు కాదు. 14 ఏళ్ల క్రితం మీ నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు. అక్కడే ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి, మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు, కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం. అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే. అవును, ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకోవటం. ఈ మధ్య ఆంధ్ర వెళ్ళొచ్చారా? सर आपके लिए फोन आया। मेरे लिए? जी।
హలో సార్ నేను హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. హోల్డ్ ఆన్ మేజర్ కాన్ఫిడెన్షియల్ యా ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. నో ప్రాబ్లం, అది నా పర్సనల్ రూమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కెరియర్. చెప్పండి అమర్నాథ్. హలో సార్, ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసుకురమని మెసేజ్ వచ్చింది. ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా? నో, మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లిన 3 సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు. అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం. ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం. ఎవరికి అనుమానం రాదు. ఓకే? లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు. ఓకే సార్. అమర్నాథ్ సార్, మనం అర్జెంటుగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఈ టైంలోనా? ఎస్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, వీ హ్యావ్ టు గో. ఆల్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. స్వాతి, ఏంటి మమ్మీ? రమ్మా వెళ్దాం. బాయ్ అంకుల్. బాయ్ స్వీట్ హార్ట్. राम सिंह सर, देखो वो पूरा बकरम को हटा दो. ठीक है सर. హలో సార్, ఇక్కడ అటాక్ జరిగింది. అదృష్టవంతులరా మీరు. బాంబు పెట్టినా చావకుండా బతికారు. మీకు బాంబుతో కాదురా, బుల్లెట్స్ తో చావాలని రాసిపెట్టుంది.
గిరి ఎందుకు పనికిరాడని ఇన్నాళ్ళు తిట్టాను. ఇప్పుడు ఇంతమందిని కాపాడిన గిరిని మనసారా మెచ్చుకుందామంటే నాకు దూరం అయిపోయాడు. గిరి నీకేం కాలేదుగా? నాన్న నాకేం కాలేదు. మీరు చేయి విడిచిపెట్టినప్పుడు కిందకి జారిపోకుండా ఒక రాయి దొరికితే అది పట్టుకున్నాను. అది కూడా జారిపోతే ఒక చెట్టు కొమ్మ దొరికింది కదా అని చెట్టు కొమ్మ పట్టుకుని చూడండి నాకేం కాలేదు. నువ్వు మారవురా. నేనెవరో తెలియమా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకప్పుడు మా రెండో అబ్బాయి గిరి ఒక మెడల్ నా మెడలో వేస్తానంటే వాడికి నేను అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే వాడి చేతుల మీదుగా ఈ మెడల్ని స్వీకరించాలనుంది. డెఫినెట్లీ. గిరి ఇలారా. దేనికి పనికిరాడనుకున్న నా కొడుకు ఈరోజు ఎంతమంది జనాన్ని కాపాడాడో మీకు తెలుసు. దేవుడు నాకిచ్చిన క్వాలిఫికేషన్ మనిషిగా పుట్టడం, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ కొడుక్కి తండ్రినవ్వడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సుబ్బు కూర్చో కూర్చో. వాలు కన్నుల వన్నెలాడివే వగలే చాలు నెరజానా దూరాశల దొంగ చూపుల వరెవ వయ్యారమా
పలుకేమో బంగారమా ప్రేమించే శృంగారమా రమ్మంటే చిరకోపమా మహా పెంకె మగువలు మీరు ఎరుకేలే మీ